హలో అండి, మావి చిగురు స్టోరీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కోఠారి వాణి చలపతిరావు గారు రచించిన మా అమృతం వంట కథని వినిపిస్తాను. కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. నేను భోజన ప్రియుణ్ణి, మా ఆవిడ పాకశాస్త్ర ప్రియురాలు. బాగుంది జోడి అనో, ఈ మొగుడు లక్కీ ఫెలో అనో మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్టే లెక్క. ఎందుకంటే మా ఆవిడ పాకశాస్త్ర ప్రియురాలు అన్నాను కానీ ప్రావీణురాలు అనలేదు గనక సాధారణ వంటలతో ప్రతిరోజు స్పెషల్ వంటకాలతో వడప దడప నా నోటికి చేని నేరానికి శిక్ష విధిస్తూ నా జిహ్వ చాపల్యానికి ఏకంగా మరణదండన విధించింది మా ఆవిడ. ఈరోజు ఏం వంట చేసిందో, అది ఎలా తగలబడిందో అని అనుకుంటూనే బితుకుమనుకుంటూ డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాను. అప్పటికే 3 సార్లు ఫ్యాక్టరీ సైరన్ కుతలాగా త్వరగా రండి వేడివేడిగా తిందాం, త్వరగా రండి వేడివేడిగా తిందాం, ఆలస్యం చేస్తే చల్లారిపోతాయని పిలిచింది మా ఆవిడ. కూర అమృతం. వంట తిండికి సంబంధించిన విషయాల్లో వేడివేడిగా అనే మా ఆవిడ రోజుకు 5 సార్లు వాడే ఊతపదం లాంటిదన్నమాట. కాఫీ చల్లారిపోతుంది, వేడివేడిగా తాగండి అంటుంది పొద్దున్నే. ఇడ్లీనో దోశనో ప్లేట్లో పెట్టి వేడివేడిగా తినండి, ఇలా ప్లేట్లో వేయగానే అలా చల్లారిపోతాయి అంటుంది బ్రేక్ఫాస్ట్ టైంలో. దోశ అయితే పెనం మీద నుంచి డైరెక్ట్గా నోట్లో వెళ్ళిపోతేనే దాని రుచి నోటికి తగులుతుందంట. ఇడ్లీ కూడా ఇలా కుక్కర్లో నుంచి అలా నోట్లోకి వెళ్ళిపోవాలట స్పీడ్గా. ఒకరోజు ఇలాగే ఉప్మా ప్లేట్లో పెట్టి తినండి త్వరగా అని తరుముతుంటే హడాహుడిగా గబా స్పూన్ నోట్లో పెట్టుకొని అది అసలే పేస్ట్ లాగా ఉండటంతో నోటికి అంటుకుపోయి అని మ్యూజిక్ ఇస్తూ డ్యాన్స్ కూడా చేశాను, కాలిన బాధతో విలవిల్లాడుతూ. దాంతో నోరంతా పొక్కిపోయి 5-6 రోజులు ఏమీ తినలేక అర్ధాకలితో కడుపు మార్చుకున్నాను. అలా ఆ ఒక్కరోజే కాదు, వేడి అన్నంతో ఒకసారి, వేడి సాంబార్తో మరొకసారి, టమాటా సూపు, ఉల్లిపాయ పకోడీలతో ఇంకెన్నోసార్లు ఇలా ఆల్మోస్ట్ ప్రతిరోజు నా మూతిని నాలుకను కాల్చుకుంటూనే ఉన్నాను. అందుకే మా ఆవిడ వంట అంటే నాకు అదో రకం ఫోబియా. దిన గండం అంటే ఏమిటో ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాను. దీనికి వంటల పిచ్చి ఏమిటో, దాంతో రోజుకో ప్రయోగం ఏంటో, నా జిహ్వ చాపల్యాన్ని పగబట్టి ఇలా ప్రతిరోజు కూని చేయటమేంటో నాకు అర్థం కాదు. డైనింగ్ రూమ్లో డిన్నర్ సెట్లు, గాజు గిన్నెలు, గ్లాసుల కోసమని అందరూ అలమారాలు చేయించుకుంటారు. కానీ మా అమృతం మాత్రం మాలతీ చందూరు వంటలు, పిండి వంటలు పుస్తకం మొదలుకొని ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన అనేక వంటల పుస్తకాలు పెట్టుకోవటం కోసం ఓ అలమారా ప్రత్యేకంగా చేయించుకుంది. సెక్షన్లు, పీనల్ కోడ్లు రిఫర్ చేసుకోవటానికి లాయర్ల ఇళ్లలో లా పుస్తకాలు ఎలా ఉంటాయో అలా ఎప్పటికప్పుడు ఏ వంటలో ఏ పదార్థాలు వేయాలో, వాటి పాళ్ళు ఎంతో రిఫర్ చేసుకోవటానికి ఆ పుస్తకాలను అలమారాలో వరుసగా పేర్చిందన్నమాట. పై వరుసలో ఉన్న వాటిని చక్కబల్ల వేసి ఎక్కి తీసి మరీ రిఫర్ చేస్తూ ఉంటుంది. ఇంత కష్టపడి అంత ఆసక్తిగా చేసిన వంటలు పోని రుచిగానైనా ఉంటే తినడమే పనిగా 3 పదార్థాలు 6 రుచులు అన్నట్లుగా భుక్తాయాసంతో త్రేయించుతూ డైనింగ్ టేబుల్ ముందు నుంచి లేచేవాడిని. అంత అదృష్టమా ఈ జన్మకు? ఏంటి ఆలోచిస్తున్నారు? తినరేం వేడివేడిగా చల్లారిపోతుంటే కనబడటంలా అని మా ఆవిడ గదమటంతో ఈ లోకంలోకి వచ్చి ప్లేట్లోని నల్ల రంగు పదార్థం వంక, ఎర్ర రంగుతో డేంజరస్గా కనపడుతున్న మరో పదార్థం వంక భయంగా చూశాను. నల్ల రంగు పదార్థాన్ని కాకరకాయ కూర అని, ఎర్రంగు పదార్థాన్ని దిట్టంగా కారం వేయబడిన దోసకాయ పప్పు అని, పక్కన గిన్నెలో పొగలు కక్కుతున్న నీళ్ళ లాంటి ద్రవ పదార్థాన్ని చారు అని మా ఆవిడ చెప్తే కాను నాకు అర్థమై చావలేదు. మా ఆవిడ భాషలో చెప్పాలంటే నాది మట్టి బుర్ర. రుచి పచి లేని చప్పిడి జీవితం నాది. పాకశాస్త్రంలో చెప్పిన షడ్రుచులను ఒక్కదాన్ని ఏ ఒక్కరోజు మిస్ కానివ్వకుండా తన వంటలలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ నాకు షడ్రసోపేతమైన భోజనం తినిపించగల తలపెట్టే పతివ్రతామ తిలకమైన మా ఆవిడకు నేనెలా కనిపించటం సహజమే మరి. ఇనప గుగ్గిళ్ళు వండిపెట్టిన సతీ అనసూయ సాక్షాత్తు మా ఆవిడ రూపంలో మా ఇంట వెలిసిందేమో అనుకుంటూ ఉంటుంది. పాకశాస్త్రాన్ని పట్టుదలతో గట్టిగా చదివి సరికొత్త ప్రయోగాలను చేస్తున్న మా ఆవిడ్ని చూస్తుంటే నోరు మూసుకొని అంటే నిశ్శబ్దంగా అని అర్థం. భోజనం చేస్తున్న నన్ను
కాకరకాయ వేపుడు ఎలా ఉంది అని అడిగింది అమృతం. మా ఆవిడకు ఇదో జబ్బు అంటే అలవాటన్నమాట. వంట చేసి నా ముందు పెట్టి ఎలాగో అలా తంటాలు పడి నేను తింటుంటే తిన్నివ్వకుండా ఎలాగుంది అని అడుగుతుంది. అలా అడగడంలో ఆమె ఉద్దేశం చాలా బాగుంది, సూపర్, వెరీ 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 టేస్టీ, ఏది ఏది ఇంకొంచెం వడ్డించు అంటూ ఆమె వంటలను పొగడాలని, అది విని ఆమె పొంగిపోవాలని. బహుశా ఆడవాళ్ళందరూ వాళ్ళ భర్తల నుంచి ఇలాగే ఆశిస్తారో ఏమో. వాళ్ళు తెగ పొగడేస్తారు కాబోలు, కానీ నాకు మాత్రం వట్టిగా బాగుంది అంటానికి కూడా నోరు రాదు. తప్పనిసరి పరిస్థితుల్లో తల ఊపటమో మరేదోనో చేస్తాను. ఆ రోజు అలాగే చేస్తే గంగిరెద్దులాగా ఏంటా తల ఊపటం, నోటితో చెప్తే నోటి ముత్యాలు రాలిపోతాయా అంది అమృతం. ముత్యాలు కాదు, నోటి నుంచి అన్నం ముద్ద జారిపోతుంది, సీరియస్గా తింటుంటే తిననివ్వవేమన్నాను. సీరియస్గా అన్న మాటను నేనేదో అర్థంలో అంటే ఆమె మరో అర్థంలోకి తీసుకుని తినండి తినండి తినండి, అయితే ఇంకొంచెం వడ్డించుకోండి, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అంటూ మరో గరిటెడు కంచంలో వడ్డించింది పట్టలేని ఆనందంతో. నా మౌనాన్ని ఆమె వ్యతిరేకార్థంలో కాక నానా అర్థాలుగా తీసుకుంటున్నట్టు ఆమె ముఖం మారుతున్న హావభావాలు నాకు చెప్పకనే చెప్పాయి. కాలకూట విషంలా ఉన్న కాకరకాయ కూర మా అమృతం కళ్లకు నా పాలిట అమృతంలాగా కనిపించింది. కళ్ల వెంట నీళ్లు తెప్పించే కారం మంటతో కూడుకుని ఉన్న ముక్క ఉడికి ఉడకని దోసకాయ పప్పు ఆమె కళ్లకు కమ్మని పదార్థంలాగా కనిపించింది. ఈ మాట ఎందుకన్నానంటే వంట ఎప్పుడు చుర్రుమనే కారంతో హా 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 అంటూ హాహాకారాలు చేస్తూ తినేలా ఉంటేనే అందులో కమ్మదనం ఉంటుందని మా ఆవిడ నిశ్చితాభిప్రాయం. పులుపంటే ఉండాలంట. నాలుకను అంగిలి కానించి కళ్ళు మూసి వింత శబ్దాలు చేస్తూ పులుసన్నం తింటేనే మజానట. ఆ రోజు చారే అయినా అది పుల్లగానే ఉంది, చింతపండు ఎక్కువ వేయటంతో. పైగా వేడిచారు వేడిచారు పోసుకోండి అంటూ వీరావేశంతో కంచంలో బదులు నా చేతి మీద పోస్తే అబ్బా అబ్బా అని నేను ఆర్తనాదం చేశాను ఇల్లెగిరిపోయేలాగా. నీ వేడివేడి పిచ్చి పాడుగాను, చంపుతున్నావే నీ వేడివేడి వంటకాలతో. ఓ రోజు నా నోరు, మరో రోజు చెయ్యి కాల్చి అన్నాను కాలిన చెయ్యిని ఉఫ్ ఉఫ్మని ఊదుకుంటూ. చారు పోస్తున్న సమయానికి మిమ్మల్ని చెయ్యి అడ్డం పెట్టమని నేను చెప్పానా? ఆ మాత్రం చూసుకోనక్కర్లా? అయినా చెయ్యి కాలుతుందనో నాలుక చుర్రుమంటుందనో వేడి వేడిగా కారం కారంగా తినకుండా చల్లారిన చారుతో చప్పిడి పప్పుతో అన్నం తింటారా ఎవరైనా? అలాగైతే చారుకు బదులు ఇన్ని నీళ్లు పోసుకొని ఇంత ముద్దపప్పు వేసుకొని తినండి, అది మీకు సరిపోతుంది, నాకు శ్రమ తగ్గుతుంది. దేనికైనా పెట్టి పుట్టాలి. రుచిగా వండి వడ్డించే పెళ్ళాం దొరకటం నా అదృష్టం అనుకోకుండా ఉల్టాగా నా మీద రంకెలేస్తారేంటి అంటూ నా నోరు మూయించింది అమృతం. నేతి బీరకాయలో నెయ్యిలా, పేరులో తప్ప వంటల్లో అమృతం లాంటి రుచి ఏనాడు ఏ కోసానా లేని తను అలా మాట్లాడుతుంటే ఇక నేను ఏమన్ను? నోరు మూసుకొని అదే మౌనంగా పెట్టింది తిని బ్రతికుండటానికి ఏదో ఒకటి తినక తప్పదు అని నిట్టూర్పులు విడుస్తూ జీవితాన్ని లాగించేయటం తప్ప. ఈరోజు స్పెషల్ అని హోటల్ ముందు బోర్డు పెట్టినట్టు దాదాపు మా అమృతం కూడా ప్రతిరోజు ఏదో ఒక చిన్న చితక స్పెషల్ వంటకం చేస్తూ ఉంటుంది. నిజంగానే అది అందరూ చేసేదానికన్నా స్పెషల్గా ఉంటుంది. ఈరోజు సేమియా పాయసం చేసింది. తక్కువ పాలతో ఎక్కువ ఉడికించటంతో సేమియా ఉప్మాలాగా ముద్ద కట్టుకుని పోయి బంకలాగా నోటికంతా అంటుకుపోవటం మొదలుపెట్టింది. వద్దు మొర్రో అంటే వినదు. తినండి తినండి అని చంపుతుంది. దీని పతిభక్తి కూలా. బోళ్ళు చేశాను, వేస్ట్ అయిపోతుంది, వట్టిగా పారేసుకుంటే ఏమొస్తుంది అని తను అన్నాక అప్పుడు తెలిసింది మరో కొత్త విషయం. వేస్ట్ అయిపోతుంది, బయట పారేయాల్సి వస్తుంది అనుకున్న పదార్థాలను కూడా బలవంతంగా నా పొట్టలో పోస్తుందని. ఇలా రోజుకు ఎన్ని పదార్థాలు నా పొట్టలో పడిపోతున్నాయో ఇదొక చెత్తకుండి అయిపోయింది ఈమె దృష్టిలో. రోషం ఠక్కున వచ్చింది లోపల నుంచి. ఇక నుంచి ఈవిడ ఏ గడ్డి పెడితే ఆ గడ్డిని అమాయకంగా తినేయకూడదు, చస్తే తిననని నిరాహార దీక్ష చేయాలి అనుకున్నాను ఖచ్చితంగా. 2 రోజులు అలాగే చేశాను. 3వ రోజు కడుపు మండింది ఆకలితో. ఈ ప్రపంచంలో దేన్నైనా జయించగలం గాని ఆకలిని జయించలేమన్న నిజాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. అదీ కాక రోజూ ఉండే ఇల్లు, వండి పెట్టే పెళ్ళాన్ని కాదని ఎక్కడికి వెళ్ళగలను? వెళ్ళినా ఎల్లకాలం నాకు తిండి ఎవరు పెడతారు? అందుకే రాజీకి వచ్చి ఉన్నదాంతో అడ్జస్ట్ అయ్యి అర్ధాకలితో పొద్దు పుచ్చక తప్పలేదు నాకు. మా ఆవిడ వంట జగత్ప్రసిద్ధం కనుక సామాన్యంగా మా ఇంటికి అతిథులు ఎవ్వరూ రారు. ఒకసారి తెలియక వచ్చినా ఇంకోసారి మాత్రం ఖచ్చితంగా రారు. ఆ రోజు మా మామయ్య మాత్రం ఆయన కర్మకాలి మా ఇంటికి అతిథిగా వచ్చాడు. నా గుండె పీచు పీచుమంది. మా ఆవిడ మాత్రం తన చేతి వంట తినడానికి ఒక శాల్తీ దొరికినందుకు తెగ ఆనందపడిపోయింది. రెచ్చిపోయి వంటలు చేసింది. రోజు 2-3 స్పెషల్స్. ఒక్కటైనా నోట్లో పెట్టుకోవడానికి వీలుగా ఉంటేనా?
నిజానికి మా ఆవిడ వంట నైపుణ్యం వచ్చి రాగానే మా అతిథి దేవుడికి ఉదయం బ్రేక్ఫాస్ట్లోనే తెలిసిపోయింది. ఇడ్లీలు చల్లారిపోతాయి, త్వరగా టిఫిన్కి రండి బాబాయ్ గారు, వేడి వేడిగా తిందురు గాని అంటూ మొదలుపెట్టింది. ఆయన స్నానం చేసి పంచె కట్టుకుని వచ్చి టేబుల్ ముందు కూర్చున్నాడు. మామయ్య కూడా నాలాగే భోజన ప్రియుడు కావటం, అందులోనూ అతిథి మర్యాదల తాలూకా హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నవాడు కావటంతో ఉబలాటంగానే వచ్చాడు. ముందు ప్లేట్లోని ఇడ్లీ ముక్క తుంపి నోట్లో పెట్టుకొని అబ్బా అని ఒక్క కేక పెట్టి పన్నును అరచేతులకి తీసుకుని బిక్కముఖం వేశాడు. అప్పటికప్పుడు ఏమైంది బాబాయ్ గారు, అయ్యో పన్నుడిందా, అంత వీకా మీ పళ్ళు, డాక్టర్కు చూపించుకొని పీకించుకోక అలాగే అంటి పెట్టుకున్నారా అంది మావిడ అసలు విషయం గ్రహించలేక. మా ఇంట్లో ఇడ్లీలు గట్టిగా రాళ్లలాగా ఉంటాయి, గట్టి పళ్ళకే గతి లేదు, ఇక ఊగుడు పళ్ళకి గ్యారెంటీ ఎవరిస్తారు, ఇడ్లీలు కాస్త గట్టిగా ఉన్నాయమ్మా అన్నారు మావయ్య మొహమాటానికి పోకుండా ఉన్న విషయం చెబుతూ. ఆ విమర్శను మావిడ ససేమీరా అంగీకరించలేదు. ఓవర్ కాన్ఫిడెన్స్తో కొంచెం గట్టిగానే ఉండాలి బాబాయ్ గారు, అలా ఉంటేనే పర్ఫెక్ట్గా కుదిరినట్టు, మెత్తగా ఉంటే స్పాంజిలాగా తయారయ్యి నోట్లో వేసుకోగానే గొంతులోకి వెళ్ళిపోతాయి, ఇడ్లీలు తిన్న ఫీలింగ్ రాదు అని అడ్డంగా వాదించింది. ఇంకేం మాట్లాడతాడా మహానుభావుడు, ఓ కప్పు కాఫీ ఇవ్వలేమ్మ చాలు, ఇడ్లీలు వద్దులే అని ప్లేటు పక్కకు జరిపి కూర్చున్నాడు. అది చూసి అమాయకుడు కాఫీతోనైనా కడుపు నింపుకుందామనుకుంటున్నాడు అని నాలో నేనే ముసిముసి నవ్వుకులు నవ్వుకున్నాను. కాఫీ వచ్చింది. షుగరు పాలు రెండూ సరిపోని ఆ కాఫీ కటిక చేదుగా ఉంటుందని తెలుసు నాకు. అదేమంటే కాఫీ అలా స్ట్రాంగ్గా ఉంటేనే బాగుంటుందని వాదించి తన మాటే నెగ్గించుకుంటుంది మా అమృతం. ఆ విషయం బాగా తెలిసిన నేను, అప్పుడే కొత్తగా తెలుసుకున్న మావయ్య, ఇద్దరం మళ్ళీ నోరెత్తితే ఒట్టు. మా ఆవిడ వంట గురించి అప్పటికే అర్థమైపోయిన మావయ్య ఈ ఇంట్లో ఈ అర్భకుడు ఇంకా ప్రాణాలతో ఎలా ఉన్నాడు అన్నట్టు జాలిగా నా వంక చూడబోయి అప్పుడే సీరియస్గా నేను ఇడ్లీ తింటున్న తీరు చూసి డంగైపోయాడు. ప్లేట్లో పెట్టిన 2 ఇడ్లీలను 5 వేళ్ళు అరచెయ్యితో ఒకే పట్టు పట్టి గట్టిగా పిసికి అందులో పెద్ద గిన్నెడు సాంబారు పోసేసి మునివేళ్లతో జుర్రుకొని తింటున్న నా తిండి తీరు చూశాక మా ఆవిడ చేతి వంట తింటూ నేను ఇంకా క్షేమంగా ఎలా ఉన్నానో ఆయనకు బోధపడలేదు. అది బోధపడ్డాక మరి మా ఆవిడ కూడా ఇలాగే తిని బతుకుతుందా అన్న సందేహం కూడా ఆయనకు వచ్చే ఉంటుంది. ఎందుకంటే ఆవిడ తినేది కూడా అదే తిండి కదా, కాకి పిల్ల కాకి ముద్దు. ఎందుకు అలా అంటే ఏం చెబుతాం, మాతృప్రేమ. మా ఆవిడకు తను వండే వంటల మీద అలాంటి వాత్సల్యమే. ఆయన సందేహానికి సమాధానం ఎలాగూ లేదు కనుక నివృత్తి చేయాల్సిన అవసరం ఏముందిలే అనుకొని ఏదో మాటల్లో పెట్టడం కోసం నేనే అన్నాను, మా ఆవిడ పేరు అమృతం, ఆమె వంట మరింత అమృతమని ఈ పాటికి నీకు తెలిసిపోయే ఉంటుంది కదూ మావయ్య. మా అత్తగారి చేతి వంట నువ్వు తినలేదు కానీ పెళ్ళైన కొత్తలో నేను 4-5 సార్లు తిన్నాను. అమ్మో అఖండురాలామే. ఇనుప గుండ్లను కూడా గుగ్గిళ్ళుగా వండగల దిట్ట. గింజలు ఉండగా ఇనుప గుండ్లను ఎందుకు వండటం అని అడక్కు, అదో టైపు అదో స్పెషల్ వండకమని నేను అంటుంటే చెవులు ఒప్పగించుకొని విన్నాడు మా మావయ్య ఆసక్తిగా ఆశ్చర్యంగా. మా అమృతం మాత్రం అదంతా పొగడితే అనుకొని పొంగిపోయి మురిసి ముక్కలవుతుంది ఆమె చిరునవ్వు. ముఖం చూస్తే నాకు అర్థమైపోయింది. అతిథి మర్యాదలో భాగంగా లంచ్లో మా ఆవిడ మావయ్య కోసమని ప్రత్యేకంగా మిరపకాయ బజ్జీలు సగ్గుబియ్యం పరమాన్నం చేసింది. కారంగా వేడిగా వడ్డించింది. వెంటనే తినమని ఆయన్ని అదే పనిగా వేధించింది. అసలే మిరపకాయ బజ్జీలు నషాళానికంటే కారం మంటతో రొప్పుతూ అవస్థపడుతున్న మావయ్య నోటికి పొగలు చిమ్ముతున్న పరమాన్నం వేడి తగలగానే మంట మీద మంట పెడబొబ్బులు పెట్టేలాగా చేసింది. దాంతో సంచి చేతబట్టుకొని నాకు అర్జెంటు పనుందిరా వెళ్ళాలి అంటూ పరువు లంకించుకున్నాడు. సాయంత్రం స్నాక్స్లా తింటారని తపాలా చెక్కలు చేశాను బాబాయ్ గారు, 2 ఇవైనా తిని వెళ్ళండి అని చేతిలో ప్లేట్తో సహా ఆయన వెంటపడింది అమృతం. అమ్మో తెపాలా చెక్కలే, వద్దు నీకు పుణ్యం ఉంటుంది వద్దు అని పెద్దగా అరుస్తూ నోట్లో మిగిలిన 4 పళ్ళను ఉన్నాయా లేదా అన్న అనుమానంతో బుగ్గలు నొక్కుని తడిమి చూసుకుంటూ ఇంటి బాట పట్టాడు మావయ్య. దొరికిన ఒక్క బకరా తప్పించుకొని అలా పరిగెత్తడంతో బోలేడు నిరాశపడిపోయింది మా ఆవిడ. నేను మాత్రం బ్రతుకు జీవుడా అని చిన్నవాడినైనా పెద్ద మనసుతో మా మావయ్యను దీవించాను. ఇంట గెలిచి రచ్చ గెలువు అన్నది ఒక సామెత. అపూర్వము అద్భుతము అయినా తన వంటలతో ఇంట గెలిచాననే అనుకుంటున్న మా ఆవిడ ఇప్పుడు రచ్చ గెలిచే ప్రయత్నంలో ఉందని ఆ రోజు మా వంటింట్లో మా ఆవిడ దృశ్య వాగ్రూపాలలో నా కళ్ళకు కట్టిన ఒక సీన్ చెప్పకనే చెప్పింది.
ఆ సాయంత్రం నేను ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేసరికి మా వంటగదిలో నుంచి నేతి తీపి వాసనలు వీధి గుమ్మంలో నుంచే లోపలికి వస్తున్న నా ముక్కు పుటాలను తాకాయి. బోళ్ళు పంచదార నెయ్యి పోసి ఇదేదో భారీ వంటకం వండుతున్నట్టుంది. దీని వంటల పిచ్చితో ఆల్రెడీ నేను అప్పుల పాలయ్యాను. ఇంకా జోలె పట్టడం ఒక్కటే మిగిలిందనుకుంటూ లోపలికి వెళ్ళి కిచెన్లోకి తొంగి చూశాను. పెళ్లికో పేరంటానికో వండుతున్నట్టు అధిక సంఖ్యలో పేపర్ మీద పరిచిన అప్పుడే వండిన అరిసెలు గుండె జల్లుమనేలాగా నా కంటపడ్డాయి. మూకుళ్ళో ఉడికేవి ఇంకా ఉడుకుతున్నాయి. వచ్చారా, మీరొచ్చారా, మీరెప్పుడొస్తారా అని, అరిసె ఎప్పుడెప్పుడు రుచి చూస్తారా అని ఎదురు చూస్తున్నాను. మా అమ్మకు అరిసెలు మెత్తగా ఉంటే ఇష్టము, నాకు క్రిస్పీగా ఉంటే ఇష్టం. ఎలా ఉన్నా దేని రుచి దానిదే, ఎలా ఉందో తిని చెప్పండి అంటూ చేస్తున్న పని వదిలేసి లేచి వచ్చి నేను ఎక్కడ వద్దంటాను అని బలవంతంగా ఓ అరిసె నా నోటికి అందించింది. అది అటు మెత్తగాను ఇటు క్రిస్పీగాను లేక లాక్కుని పీక్కుని తినవలసి రావటంతో దవడలు నొప్పి పెట్టాయి. పైగా నోరంతా డాల్డా కంపు. ఎలా ఉన్నాయి? ప్రశంసల కోసం ఎదురు చూస్తూ ప్రశ్నించింది మా ఆవిడ. ఇప్పుడు అరిసెలు ఎందుకు చేస్తున్నట్టు, అది ఇంత భారీ ఎత్తున అని ఎదురు ప్రశ్న వేశాను నేను. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కదా మన హైదరాబాద్లో అంది మా ఆవిడ ఠక్కున. ఆశ్చర్యంతో అద్రిపడ్డాను నేను అడిగిన ప్రశ్నకు తనిచ్చిన సమాధానానికి పొంతన ఎక్కడ ఉందో నాకు అర్థం కాలేదు. అసెంబ్లీ సమావేశానికి నీ అరసలకు ఏమిటి సంబంధం అని అడిగాను. అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు విరామ సమయంలో ఆడ ఎమ్మెల్యేలు టిఫిన్ బాక్సులో హాట్ ప్యాకులు తినే పదార్థాలు అవి ఇవి తెచ్చి మగ ఎమ్మెల్యేలకు మంత్రులకు పెడుతూ ఉంటారు. పేపర్లో ఎప్పుడు చూడలేదు మీరు? నేను చాలాసార్లు చూశానులేండి. దాంతో నా వంటకం కూడా అసెంబ్లీ దాకా వెళ్ళి ఆ తర్వాత పేపర్లో ఎమ్మెల్యే మంగతాయారు మేనకోడలు స్వయంగా చేసి తన అత్తతో పంపించిన నేతి అరిసెలను ఆరగిస్తున్న ఎమ్మెల్యేలు అన్న వార్త ఫోటోతో సహా ప్రింట్ అయితే నాకెంతో గర్వంగా ఉంటుందని ఒళ్ళు తెలియని పారవస్యంతో చెప్పుకుంటూ పోతుంది మా ఆవిడ వింత కోరిక ఓ పక్కన విస్తుపోతూనే మరో పక్క ఈ మంగతాయరెవరు అని అడిగాను. అధికార పక్షం ఎమ్మెల్యే మంగతాయారే తెలీదా మీకు? ఆవిడ వరసకు నాకు అత్తయ్యేగా. నిన్న ఫోన్ చేసి ఈ విషయం చెబితే ఎగిరి గంతేసి అరిసెలు పంపించు వెంటనే అంది. నేను చేసిన అరిసెలు మన సీఎం కూడా తినబోతున్నారంటే ఎంత గ్రేట్ కదా అంది అమృతం మెలికలు తిరిగిపోతూ. నా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి ఆ మాటలతో. భయంకరమైన దృశ్యాలు ఒకదాని వెంట ఒకటి టీవీ స్క్రీన్ మీదలాగా నా కళ్ళ ముందు గిర్రున తిరుగుతున్నాయి. దంతాలు దవడల నొప్పితో చెంపలు పట్టుకుని హాస్పిటల్కి పరిగెత్తుతున్న ఎమ్మెల్యేలు, ఊడిన పళ్ళు, రక్తసిక్తమైన నోటితో హాహాకారాలు చేస్తున్న మంత్రులు, మా ఆవిడ చేతికి బేడీలు వేస్తున్న పోలీసులు. ఇది దృశ్యం. దాంతో వద్దు 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 అని కేకలు పెట్టాను నేను గట్టిగా. అవాక్కైపోయింది మా ఆవిడ. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.